సో అంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మీ ఇద్దరికి, మీరు ఇద్దరు చెప్పండి. అంటే బ్రో గురించి మిమ్మల్ని అడుగుతా, మీ గురించి బ్రోని అడుగుతా. సో మీ ఇద్దరిలో ఎంత బాండింగ్ ఉందనేది బయటకు వస్తుంది, ఓకేనా? సో బ్రోకి ఇష్టమైన మూవీ ఏ మూవీ ఇష్టం బావా నీకు? అంటే ఆల్రెడీ చెప్పిన తర్వాత ఇస్తా నో అని చెప్పాలి, తర్వాత ఓకే. చాలా మూవీస్ ఇష్టం కదా. అంటే నేను బాగా చూస్తా ఒక మూవీ, అది అప్పుడు 7 బృందావనం. 7G బృందావనం కావాలి. 7 బృందావనం కాలనీ. ఓకే రైట్. అదేనా? ఓకే. ఎందుకు ఎందుకో నాకు ఆ మూవీ నేను అప్పట్లో అట్లనే ఒక గర్ల్ ఫ్రెండ్ కంటిన్యూస్ బ్రేకప్ అయింది. నిజమా? ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటా నేను ఆ టైంలో. ఓకే. 16 టైమ్స్ చూసిన కంటిన్యూస్గా. అది మీకు 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 532. 532. ఇంటర్లో 9 సంథింగ్ 900 ప్లస్ 1000కి. బీటెక్లో పర్సంటేజ్ 80. పీజీ చేయలేను. ఓకే. మీ గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10th ఎన్ని మార్క్స్? అంటే ఈమెకి 532 కదా, 533 వచ్చినాయి. 533 అంటే 335. అది కూడా రాలేవా? అట్లే చెప్పిండు నాకు 532. ఈయన అవి ఉంటాయి కదా మెమోస్ అవన్నీ, అయితే చూడగానే తక్కువ మార్క్స్ ఉన్నాయి. ఏంది 533 అని చెప్పినావు కదా? కాదు, ఎంత ఉన్నాయి? 295. లేదు 431. 431 అది కూడా బెటరే కదా. బెటరే. 431 కానీ నేను చెప్పడం ఎట్లా, నీకు 532 కదా, నాకు 552 62 వచ్చినాయి శాంతి. ఓకే. అట్లనే చెప్పి అట్లే కవర్ చేసిండు. సర్టిఫికెట్ దొరకగానే యాక్చువల్గా నేను రివాల్యుయేషన్ నువ్వే ఏదో వెతకమంటే వెతుకుతుంటే అది దొరికింది. కాదు చెప్పకని చెప్పేసి ఆపుతుండు. రివాల్యుయేషన్ కి పంపించిన. ఇంటర్లో 757 వచ్చినాయి. నిజమేనా శాంతి గారు? 757 కరెక్ట్. కరెక్టేనా? ఇంటర్లో ఎందుకంటే నాకెందుకు గుర్తుకుందంటే మా క్లాస్ నాకే ఎంత వచ్చింది? 757. ఎన్ని మార్క్స్కి? 1000 మార్క్స్కి అంతే. ఓకే. అంటే రీజనబుల్. అంటే ఎందుకంటే మా క్లాస్ లో నాకే చేస్తూ నాకు అంటే ఇక చెప్పింది అమ్మాయిలే, ఎందుకంటే అలా మనకు తెలియదు కదా. అంటే నేను అనుకునేది 757 ఎక్కువ అనుకునేది, కానీ 900 చేంజ్ చెప్పేసరికి నేను ఎవరు చెప్తాను మార్క్స్.